అప్పుడప్పుడు అనిపిస్తుందిలా ఇంత పెద్ద చదువులు చదువుడు కొలువులు చేసుడు బేకార్ అంటే బేకారే. అసలు దొంగల ముందట పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా అక్కడికే రారు. వాళ్ళ తెలివి ముందు పెద్ద పెద్ద సైంటిస్టులు ఆర్టిస్టులు కూడా బలా దూరే అనిపిస్తుంది. అంటే నేను దొంగలను తారీఫ్ చేస్తున్నా అనుకునేరు, తారీఫ్ చేసుడు కాదు. వాళ్ళు గంతగానే తెలివి పెట్టుకుంటారు, గంత గుండె ధైర్యం ఉంటుంది, మత్పరిచే గుణం ఉంటుంది. మరి గింత తెలివి గంతగానే ఉపాయం ఏదన్నా పనికొచ్చే దాంట్లో పెడితే ఏమవుతుంది? ఇలా ఫూటు పనులు చేసేట్లు ఎందుకు పెడతారో నాకు అర్థమే కాదు. అగో గీ దొంగని చూడురి, వాని హుషారుతనం చూసి మీరు కుళ్ళుకోకుంటే నన్ను అడుగురి, కుళ్ళుకోరి పోరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూర్లనొల్ల బంగారం దుకాణం ఉన్నది. పాపం మా అక్క గిరాక లేక ఇట్లా కూర్చున్నది. అంతల్ని ఓ ఈడు రానే వచ్చిండు, ఉంగరాలు షైన్లు చూయించు అన్నాడు. మంచి గిరాకీ అని అక్క అని లేచి ఇటు మర్రింది. గంతే అంతల్ని చూడిగా అబ్బర బిడ్డు కళ్ళు మూసి తెరిచి అంతల్ని ఎట్లా మాయం చేసిండో చూడు. చెయ్యి వెట్టనే పెట్టిండు, చేతులకు ఎంత అత్తే అంత బంగారం పట్టిండు, జేబులో నూకనే నూకిండు. వెనుక చీరి చూడు కమలాసన్ను మించిన యాక్టింగ్ చేస్తుండే. ఇంకా వామ్మో ఏం యాక్టింగ్ ఉండరా నాయన, ఇది ఇది అది అని కూడా జరిసేపు గిరాక్ చేసినట్టు చేసి మాయమైండు. వాని చేతికి 13 తులాల బంగారం వచ్చిందట. అంటే చూడుగా 13 తులాలు ఇట్లా పురుసతగా వచ్చిండు, పట్టిండు పోయిండు. అసలు ఏమన్నా తెలివింది ఏమన్నా స్పీడా. పాపం ఈ ఆడోళ్ళేమో పొద్దంతా దుకాణంలో ఉంటే గిరాక్ కోసం దండలాడుతుంటే ఏడు ఒకటే దెబ్బకు 13 తులాలు ఎత్తుకుపోయిండు. 13 తులాలంటే దగ్గర దగ్గర 13 లక్షలు అన్నట్టు. పాపం గదిల పరిస్థితి. ఇక వాడిని దొరకబట్టే పనుల పడ్డారు పోలీసులు. మరి ఏడ దొరకాలే ఏంది కథ?